వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో చుండూరు పోలీస్ స్టేషన్ మూవీ రివ్యూ చూద్దాం. ఇది ఆహాలో తెలుగులో ఉంది. ఈ చుండూరు పోలీస్ స్టేషన్ సినిమాని ఆల్రెడీ మన తెలుగులో కోటబొమ్మాలి పిఎస్ సినిమాగా రీమేక్ చేశారు. కోటబొమ్మాలి పిఎస్ సినిమాని చూసిన వాళ్ళు ఈ సినిమాని స్కిప్ చేయొచ్చు. ఈ సినిమాలో జోజు జార్జ్, కుంచాకో బోబన్, నిమిషా లీడ్ రోల్ లో యాక్ట్ చేశారు. సినిమా కాన్సెప్ట్ చాలా బాగుంది అండ్ దాని ఎగ్జిక్యూషన్ కూడా పర్ఫెక్ట్ గా ఉంది. ఎక్కడా కూడా మెయిన్ పాయింట్ నుండి సైడ్ ట్రాక్ కి వెళ్ళలేదు. సినిమా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు మంచి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో గ్రిప్పింగ్ నరేషన్ తో ఆకట్టుకుంది. ప్రీ క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ అయితే షాకింగ్ గా ఉంటుంది. స్క్రీన్ ప్లే చాలా గ్రిప్పింగ్ గా ఉంది అండ్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. లీడ్ రోల్స్ లో యాక్ట్ చేసిన వాళ్ళ యాక్టింగ్ చాలా బాగుంది. మెయిన్ గా నిమిషా తన నేచురల్ పర్ఫార్మెన్స్ తో ఇంప్రెస్ చేసింది. అన్ఎక్స్పెక్టెడ్ క్లైమాక్స్ సినిమాకి ప్లస్ అయింది. ఇది రియాలిటీకి చాలా దగ్గరగా ఉంటుంది. కోటబొమ్మాలి పిఎస్ సినిమాలో కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ని యాడ్ చేశారు, కానీ ఈ సినిమాలో ఎటువంటి కమర్షియల్ ఎలిమెంట్స్ ని యాడ్ చేయకుండా మెయిన్ స్టోరీ లైన్ తోనే థ్రిల్లింగ్ గా తీశారు. ఈ సినిమాని ఫ్యామిలీతో చూడొచ్చు, ఎలాంటి అడల్ట్ కంటెంట్ లేదు. ఈ సినిమా ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే స్టోరీ, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, గ్రిప్పింగ్ నరేషన్, క్లైమాక్స్, నేచురల్ పర్ఫార్మెన్సెస్ ఈ సినిమాకి ప్లస్ అయ్యాయి. మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే ఈ సినిమాలో నాకేం పెద్దగా మైనస్ పాయింట్స్ కనిపించలేదు. ఓవరాల్ గా సినిమా ఎలాగుందో ఒక్క ముక్కలో చెప్పాలంటే కోటబొమ్మాలి సినిమా చూడని వాళ్ళకి ఈ సినిమా మంచి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ని ఇస్తుంది. సినిమా బాగుంది, మస్ట్ వాచబుల్ మూవీ. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 5 కి 3 స్టార్ రేటింగ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చతుర్య టీవీ.